నిన్న నేను కోడిపిల్లల బిజినెస్ గురించి చెప్పినట్టు దాంట్లో ఒక 200 కామెంట్లు వచ్చినాయి. ఎందుకంటే నా దగ్గర పైసలు లేవు బ్రో, నేను బిజినెస్ చేయాలనుకుంటున్నా. అది అరే ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ అడ్డమైన ప్రమోషన్ వీడియోలు చేస్తూ అది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తారు. అది ఇది దానికి పైసలు ఎక్కడి నుంచి పెడుతుంటారా మీరు? అప్పు చేసి నీ అవ్వ నువ్వు బతకలేకున్నా కూడా బెట్టింగ్ యాప్లు అది ఇది అంటున్నావు. నీ అమ్మ బతకడానికి పైసలు ఖర్చు పెట్టరా? బెట్టింగ్ అడ్డమైన యాప్లకి ఖర్చు పెడుతున్నావు కదా లక్షలు. అరే నీ అమ్మ నావి బెట్టింగ్లో 10,000 పోయినాయి, 20,000 పోయినాయి. అది ఎట్లా చెప్తున్నావు? 10,000 ఖర్చు పెట్టి దాని మీద నువ్వు బిజినెస్ చేయి, దాంట్లో వచ్చిందిరా లాభం, నాకు ఇంత వచ్చింది, ఇంత సక్సెస్ అయినా, అట్లా అని మాట్లాడు. ఏదో ఆడదాని దాకా నా దగ్గర పైసలు లేవు. అరే పనికొచ్చే దానికి పైసలకి, పనికొచ్చే పనికి పైసలు లేవు, నీకు కనవడవు. అదే పనికిరాని పైసలు అయితే బెట్టింగ్లకి దానికి దీనికి అడ్డమైన సంపాయి. బెట్టింగ్ యాప్లకే ఖర్చు పెట్టే సగం జీవితం దాంట్లోనే ఇంకేంద్ర నీ జీవితం. పెట్టు, ఎప్పుడు నువ్వు సొంత బిజినెస్ చేస్తున్నావు దాని మీద ఖర్చు పెట్టు, దాంట్లో నీకు 2 లాభం వస్తుంది, సగంలో సగం అన్న లాభం వస్తుంది. అదే ప్రతి అడ్డమైన బెట్టింగ్ యాప్లో పెట్టి ₹1 సంపాదకుండా మీ అమ్మ నాన్నలను బాధ పెడుతూ ఎందుకు ఇంతగానో అప్పు చేస్తుంటు? అడ్డమైన యాప్లు వేస్ట్, టైం వేస్ట్. ఏదో సొంత పని చేసుకొని బతుకు.